ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము, దేవుని మాటను ధ్యానం చేసుకుందాము. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన బిడ్డలైన వారికి దేవుడు తెలియపరుస్తున్న మాట, ఆయనతో సహవాసము చేసినలా సమాధానము కలిగిద్దని. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ లోకములో సమాధానమైన పరిస్థితులు ప్రతినిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఎంత బలగం ఉన్నా, ఎంత బంధువర్గం ఉన్నా, బాగా చదువుకున్నా, బాగా ధనవంతులైనా, గొప్పవారైనా, ఎవరైనా సరే సమాధానము లేని స్థితిని, పరిస్థితిని ఎదుర్కొంటున్న దినములు ఈ దినములు. ఎవరిని అడిగినా మాకు సమాధానం లేదయ్యా, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు అని అనేక మంది నోట, ప్రతి ఒక్కరి నోట వినబడుతున్న మాటలు ఇవి. అయితే నా దేవుడు తెలియపరుస్తున్నాడు, ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకి సమాధానము కలిగిద్దని. దేవుడిచ్చే సమాధానం మనం కలిగి ఉంటామని పరిశుద్ధమైన లేఖన గ్రంథం తెలియపరుస్తుంది. నిజంగా దేవుని సమాధానం మనకు కలగాలంటే, మన జీవితంలో నెమ్మది కలిగి జీవించాలి అంటే, దేవుని సందులో ధైర్యం కలిగి జీవించాలంటే, దేవుని హృదయంలో విశ్రాంతి కలిగి మనం జీవించాలి అంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో మనం వాక్య ధ్యానము చేస్తూ ఉండాలి. ఆయనతో ప్రార్థనలు ఎప్పుడూ గడుపుతూ ఉండాలి. నిత్యము ఆయన స్తుతిస్తూ ఆయన సందులో ఎప్పుడు సహవాసం చేస్తూ ఉంటే అంట మనకు సమాధానము మన జీవితంలో ఏలుబడి చేస్తుందని లేఖనము సెలవిస్తూ ఉంది. ఇదిగో ఒక సందర్భాన్ని అయితే మీకు ఎదురుగా నేను తీసుకొస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాటలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత తిప్పలు పడి తనకు కలిగినంత వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రం మాత్రము ముట్టిన బాగుపడిననుకొని జనసమూహంలోకి ఆయన వెనక్కు వచ్చి ఆయన వస్త్రం ముట్టిను. ఇదిగో ఈ సందర్భం అనేకసార్లు మనం ధ్యానం చేస్తున్న వారమే. అయితే దీంట్లో చాలా ప్రాముఖ్యమైన మాట, ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. మనిషికి ఆధారము రక్తము. ఇదిగో స్త్రీలు అయితే ఇదిగో ఇంత శాతం అని ఉండాలి అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. 12% అని అంటారు. ఇదిగో పురుషుల్లో 13-14% అని ఉంటారు. ఎప్పుడైతే మనిషిలో శరీరంలో రక్తం తగ్గిపోద్దో ఆ వ్యక్తి చాలా బలహీనపడినట్లుగా, ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నట్లుగా వైద్యులు చెబుతూ ఉంటారు. రక్తము మనిషికి చాలా ఆధారం అండి. మనిషికి చాలా ఉపయోగం రక్తము లేకపోతే మనిషి బలహీనపడతాడు. ఇదిగో ఒక వ్యక్తి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత బాధపడుతుందంట. ఎన్నో ఈ వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో ఖర్చు పెట్టింది, ఎంతో ప్రయాసపడింది, కానీ తన వ్యాధి మాత్రం నివారణ అవ్వలేదు. అయితే యేసు ఆ ప్రాంతం నుంచి వస్తున్నారని, యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతం నుంచి వస్తున్నారని ఆమె విని ఆమె అనుకుంది కదా, ఆయన వస్త్రపు చెంగునైనా ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అనుకుంది. ఆయన దగ్గరికి వెళితే అనేక మంది జనసమూహం ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కుదరదు, ఆయన చేత ప్రార్థన చేయించుకోవడం కుదరదు. కనీసం వస్త్రపు చెంగునైనా ముట్టుకుంటే ఆ వస్త్రపు చెంగులో ఉన్న మహిమ నన్ను తాకి నన్ను స్వస్థపరిచిదని బలమైన విశ్వాసం కల వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళింది. నిజంగా చూడండి, ఒక వ్యక్తి కొన్ని రోజులు రక్తస్రావం అవుతేనే బలహీనపడిపోతూ ఉంటాడు. కానీ 12 సంవత్సరాలంటే ఎంత బలహీనపడి ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. 12 సంవత్సరాలంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాము. ఎంత బలహీనపడి ఉంటుందో, ఎంత బలహీనమైన పరిస్థితులు తన జీవితం నడిపించబడుతూ ఉంటుందో, ఎంత ఖర్చు పెట్టి ఉంటుందో, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటుందో, ఎంత ప్రయాసపడి ఉంటుందో చూడండి. కానీ తనకి ప్రయోజనం లేకుండా పోయింది. యేసుని విని, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని విని, ఆయన నిజ రక్షకుడిని తెలుసుకుని, ఆయన స్వస్థపరిచే దేవుడిని తెలుసుకుని విశ్వాసంతో వెళ్ళిందండి. నిజంగా ఎంత విశ్వాసం అండి! వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానని విశ్వాసంతో వెళ్ళింది. కానీ వెళ్ళంగానే జనసమూహం చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో యేసయ్య వెనకాల అనేక మంది ప్రజలు స్వస్థతల గురించి కానీ, ఆహారము గురించి కానీ, అద్భుత కార్యముల గురించి కానీ, శోధించేవారే కానీ అనేక మంది ఆయన చుట్టూ ఉంటూ ఉండేవాళ్ళు.
కనుక ఈమె వెళ్ళినప్పుడు కూడా అనేక మంది జనం ఉండుండొచ్చు. అనేక మంది జనం ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆమె వెళ్ళింది వస్త్రపు చెంగుని ముట్టాలనుకుంది కానీ అది తనకి సాధ్యం కాలేదు. ఎలాగోలా ఆమెకున్న పరిస్థితిని బట్టి నడవలేక దేక్కుంటూ వెళ్ళి అందరి కాళ్ళ సందులోంచి ఆ మధ్య గ్యాప్ ఉన్న ప్రదేశంలో వెళుతూ ఎలాగోలా యేసయ్య వస్త్రపు చెంగునైతే తాకిందండి. తను అనుకున్న పని సాధించింది. ఎప్పుడైతే వస్త్రపు చెంగును తాకిందో, విశ్వాసంతో యేసయ్యను వస్త్రపు చెంగునైతే ఎప్పుడైతే ముట్టుకుందో, ఆమె వ్యాధి నివారణయ్యేట్లుగా చూస్తూ ఉన్నాం మనం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నాలో ఉన్న ప్రభావం నాలోంచి వెళ్ళిపోయి వేరొకరికి వెళ్ళిందని తన శిష్యులతో అన్నప్పుడు, శిష్యులు అన్నారు కదా, అయ్యా మీ మీద అనేక మంది పడుతున్నారు, అనేక మంది ముట్టుకుంటున్నారు, ఒక్కళ్ళే ముట్టుకున్నట్లుగా, ఒక్కళ్ళే మిమ్మల్ని తాకినట్టుగా మాట్లాడుతున్నారు ఏంటి అని వారు మాట్లాడినట్లుగా చూస్తూ ఉంటే, లేదు నన్ను ఒక్కళ్ళే ముట్టుకున్నారు, నన్ను ఒక్కళ్ళే తాకారు అంటున్నారు. నిజంగా మరి ఈ రోజుల్లో కూడా అనేక మంది యేసయ్య దగ్గరికి వస్తున్నారు కానీ విశ్వాసంతో ఎవరు రావట్లేదు. విశ్వాసంతో ఆయన ఎవరు వెంబడించట్లేదు. నీతి కలిగిన భక్తి కలిగిన వారైతే ఎవరు వెంబడించట్లేదు. కనుక ఎవరికి దేవుని ప్రత్యక్షత, ఎవరికి దేవుని దర్శనము, ఎవరికి దేవుని మాట తన ప్రజలైన వారికి దరిచేరట్లేదు. ఆ రోజుల్లో కూడా అంటే అనేక మంది యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు కానీ ఎవరికి విశ్వాసము లేదండి. ఎవరికి నిజమైన భక్తి లేదు. అందరూ కూడా ఏదో ఒక తనకు మేలు కలిగిన ఆశతోనే వెళుతున్నారు కానీ విశ్వాసముతో ఎవరు వెళుతున్నట్టుగా అక్కడ మనం చూడలేదు. కానీ ఈ వ్యక్తి మాత్రం విశ్వాసంతో వెళ్ళిందంట. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నన్నెవరో ముట్టుకున్నారు, నన్నెవరో తాకారని. ఆమె భయపడుతూ యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నేనే నీ వస్త్రపు చెంగు ముట్టుకున్నానయ్యా అని చెప్పినప్పుడు యేసయ్య అన్నారు కదా, అమ్మా నీవు స్వస్థపరచబడ్డావు, ఇక మీదట సమాధానము గలదానివే వెళ్ళు అన్నారు. నిజంగా చూడండి, దేవుడు ఎక్కడ కూడా ఈ మాట వాడబడినట్లుగా బైబిల్ గ్రంథంలో కనబడదు. ఈ ఒక్క వ్యక్తి దగ్గర మాత్రం దేవుడు చెప్తాడు ఏంటంటే, సమాధానము గలదానివే వెళ్ళు అని. సమాధానం గల దాని వీళ్ళని ఎందుకు ఈ మాట ఆయన అనవలసి వచ్చిందంటే, తన జీవితంలో సమాధానం లేదండి. ఒక వ్యక్తి అనారోగ్యం గల వ్యక్తి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలము. ఆ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం 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 ఆలోచించగలము. ఆ కుటుంబంలో బహుకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో సంతోషం ఉండదండి, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఆ కుటుంబం ఎంతో నిరుత్సాహములో, ఆ కుటుంబంలో ఎంతో బాధతో ఉన్నట్లుగా మనం లోకంలో కూడా చూస్తూ ఉంటాము. ఈ వ్యక్తి జీవితంలో కూడా అనారోగ్యాన్ని బట్టి తన భర్తతో సమాధానం లేకపోయి ఉండొచ్చుదేమో, తల్లిదండ్రులతో సమాధానం లేదేమో, బిడ్డలతో సమాధానం లేదేమో, సంతోషము లేదేమో, విశ్రాంతి లేదేమో. ఆ విశ్రాంతి సమాధానం లేక ఇబ్బంది పడుతుంది కనుక దేవుడు అన్నాడు కదా, అమ్మా విశ్వాసంతో నన్ను ముట్టుకున్నావు, విశ్వాసంతో నా యొద్దకు వచ్చావు, విశ్వాసంతో నన్ను వేడుకుంటున్నావు కనుక నీ వ్యాధి స్వస్థపరచబడింది, అలాగే నీ గుండెల్లో కూడా సమాధానము నేను అనుగ్రహిస్తున్నానని ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా మీకు తెలియపరుస్తున్నాను. దేవునితో సహవాసం చేస్తానండి, విశ్వాసంతో ఆయన యొద్దకు వస్తేనండి ఆయన సమాధానము మన హృదయంలో ఏలుబడి చేస్తూ ఉంది. ఇదిగో చాలామంది చెప్తూ ఉంటారు కదా, అయ్యా నా బిడ్డలతో సమాధానం లేదయ్యా, నా కుటుంబంలో సమాధానం లేదయ్యా, అయ్యా తని నా పరిస్థితులను సమాధానంగా ఉండనివ్వట్లేదయ్యా, అయ్యా నా పరిస్థితులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, అయ్యా నాకు సమాధానం కావాలి ప్రార్థించండి అని అనేక మంది దైవ సేవకులను వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని లేఖనము సెలవిస్తుంది, ఆయనతో విశ్వాసముతో సహవాసం చేస్తే, ఆయన వేడుకుంటే, ఆయన పాదముల యొద్ద మొరపెట్టుకుంటే దేవుడు చెప్తున్నాడు కదా సమాధానం అనుగ్రహిస్తాడంట. ఇదిగో ఇంకొక మాట చదివి నా లేఖనాన్ని ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనం రాయబడి ఉంటుంది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతునని దేవుడు చెప్తున్నాడు. నా యొద్దకు రండి, నాతో సహవాసం చేయండి, నా యొద్దకు వచ్చి మొరపెట్టండి, నేను విశ్రాంతి కలగ చేస్తాను, సమాధానము కలగ చేస్తానని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి దేవుని సమాధానం ఉదయకాల సమయంలో ఉండాలని దేవుని పేరట నేను కూడా విశ్వాసంతో మీ నిమిత్తం కూడా వేడుకుంటున్నాను. తండ్రి అయ్యా వీరికి సమాధానం అనుగ్రహించయ్యా,
అయ్యా. ఏ పరిస్థితిలో సమాధానం లేదో, ఏ పరిస్థితిలో అయ్యా సమాధానం లేకుండా వీరు ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా అనారోగ్యంతో సమాధానం లేదేమో ప్రభా, ఆర్థిక ఇబ్బందుల వల్ల సమాధానం లేదేమో, బిడ్డల వల్ల సమాధానం లేదేమో ప్రభా, కుటుంబ పరిస్థితులు బట్టి సమాధానం లేదేమో ప్రభా. అయ్యా వేరే ఇంకా ఏ కారణముల చేత సమాధానం లేదో మాకు తెలియదయ్యా. వారి హృదయంలో దేవుని సమాధానము ఏలుబడు చేయనట్లుగా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ సమాధానం వారికి అనుగ్రహింపచేదేవా. అయ్యా మీ లేఖనము సెలవిస్తుంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగుతుందని. అయ్యా మీ బిడ్డల మేము మీతో సహవాసం చేసే వారంగా మమ్మల్ని ఉంచండి. లోకముతో సహవాసం చేయకూడదయ్యా, లోకపు క్రియలతో సహవాసం చేయకూడదయ్యా, లోకపు పద్ధతులతో సహవాసం చేయకూడదయ్యా, లోక స్నేహముతో సహవాసము చేయకూడదయ్యా. మీతో సహవాసం చేసేవారుగా అయ్యా, మీతో మా జీవితాన్ని కొనసాగించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ, నీ సమాధానం ప్రతి ఒక్కరి హృదయములు ఏలుబడి చేయనట్లుగా కృప చూపించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.